హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఒక లేటెస్ట్ అప్డేట్తో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే రైల్వే శాఖ నుంచి ఒక బంపర్ ఆఫర్ అనేది వచ్చింది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరం పొడుగుతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొనుంది. అది ఏ విధంగా ఉంటుంది, ఏ విద్యార్హతలు కలవారికి ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా ఈ వీడియో అనేది, ఈ అప్డేట్ అనేది ఏంటి అంటే రైల్వే యాన్యువల్ జాబ్ క్యాలెండర్ అనేది ఇండియన్ రైల్వే శాఖ వారు రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న గంటను కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మరియు షేర్ చేయడము మర్చిపోతున్నారు. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా లైక్ చేయడము మరియు షేర్ చేయడము మర్చిపోకండి. సో ఇప్పుడు మనము ఈ అప్డేట్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్. చూడండి, రైల్వే శాఖ అనేది ఇండియాలో రిక్రూట్మెంట్ చేయడానికి, రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడెప్పుడు సంవత్సరం మొత్తంలో ఏ నెలలో ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది అనేది ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ మనము మంత్ వారుగా అంటే నెల వారీగా ఏ నెలలో ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయితే కనుక ఇండియాలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ ఏ స్టేట్కు చెందిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము మంత్లీ వారీగా చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, పీరియడ్ అండ్ కేటగిరీస్ అని ఇచ్చారు. ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఏ మంత్లో వస్తుంది అనేది ఇక్కడ మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. జనవరి టు మార్చ్లో ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్ టు జూన్ మంత్లో టెక్నీషియన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. టెక్నీషియన్స్ అంటే ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మరియు ఐటీఐ ట్రేడ్స్ చేసిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత జూలై సెప్టెంబర్ మంత్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5 అండ్ 6కి సంబంధించి వస్తాయి. ఇక్కడ నాన్ టెక్నికల్ అంటే 10th క్లాస్ బేస్తోని, ఇంటర్మీడియట్ బేస్తోని, అదేవిధంగా ఎనీ డిగ్రీ బేస్తోని వచ్చే నోటిఫికేషన్స్ అన్నమాట. అదేవిధంగా అదే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 and 3, ఇక్కడ లెవెల్స్ మెన్షన్ చేశారు. 4, 5 and 6 ఒక లెవెల్ ఉంది. అదేవిధంగా నాన్ టెక్నికల్లో ఇంకో లెవెల్ 2 and 3. తర్వాత జూనియర్ ఇంజనీర్సు, తర్వాత పారామెడికల్ కేటగిరీసు. సో ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీర్స్ అంటే టెక్నికల్కు సంబంధించిన జాబ్స్, బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్ కంటే బీ ఫార్మసీ, డి ఫార్మసీ చేసిన వాళ్లకు, బయాలజికల్ కానీ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్లకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ అక్టోబర్ అండ్ డిసెంబర్ మంత్ మధ్యలో లెవెల్ 1కు సంబంధించిన నోటిఫికేషన్, అదేవిధంగా మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ విధంగా సంవత్సరం పొడుగుతా కూడా టోటల్గా ఒక యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది ఇండియన్ రైల్వే శాఖ అనేది రిలీజ్ చేసింది. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఇండియన్ రైల్వే శాఖలో అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్స్ అనేవి సంవత్సరం పొడుగుతా పడుతూనే ఉంటాయి. సో ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వేలో మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే స్పెషల్గా గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారో కంప్లీట్గా ఇండియన్ రైల్వేకు సంబంధించిన నోటిఫికేషన్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఏదో ఒక జాబ్ కొట్టే అవకాశం మీకు దక్కుతుంది. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ను ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.